అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఉరవకొండ మంత్రాలే మీ సొంత నియోజకవర్గాలు అనుకోవచ్చు. మరి గుంతకల్లు ఆదోని ఎలా వెళ్ళారు సార్? ఇక్కడికి వెంకటరామరెడ్డి అన్న ఎలా వెళ్ళారు? ఆదోన్ అంటే మా అమ్మ పుట్టినలు కూడా ఆడే కదా. ఓకే. గ్రామాలన్నీ అక్కడే. ఆయన బంధుత్వం ఎక్కువ, అమ్మ వాళ్ళకి బంధుత్వం ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కవతాళం ఏరే మాకు ఉండే అప్పుడు. ఓకే. ఆ బంధుత్వం కూడా ఎక్కువ ఉంది ఆడ. ఓకే. ఆ పరిస్థితిలో మనం ఆడ పాగేసాం అంతే. ఓకే. ఆడే ఉన్నాం ఎడ్యుకేషన్ పరంగా కూడా ఆడే ఉన్నాం. ఆడే పుట్టినాం ఆడే పెరిగినాం కదా. మీరు గుంతకల్లికి మీకు ఏం సంబంధం? గుంతకల్లికి వెళ్ళారు మీరు? అది అదృష్టకం. నేనేమో అన్ని అదృష్టకాలేనా మీకు జీవితం? అన్ని వండర్సే. నిజంగా చెప్పాలంటే శివరామన్నకు సీట్ రాలేదు, ఆదోనికి సీట్ ఇవ్వడంతో రాజశేఖర రెడ్డి అన్న ముందు సాయికి అంత ఎక్స్పీరియన్స్ లేదు, పోయి ఆదోన్లోన వర్క్ స్టార్ట్ చేసేయి, సాయికి ఇస్తున్నామని చెప్పినాడు. పోయి ఆదోన్లోన వర్క్ చేసేది ఫస్ట్ ఆయన కంటే ముందు, క్యాండిడేట్ కంటే ముందు నేనే చేసి, తర్వాత ఆయన గెలిచిన తర్వాత సో ఇంకా ఆయన ఒక 1 year 1.5 years ఆడు ఉండి తర్వాత నేను గుంటకల్కి షిఫ్ట్ అయినాను. ఓకే. గుంటకల్లో ఆడే ఫ్యామిలీ పెట్టి ఆడే సెటిల్ కావాలి. నేను అప్పుడు రైల్వే వర్క్స్ చేసేవాళ్ళం, కాంట్రాక్ట్ వర్క్స్. సో రోజు పోవడము రావడము రాత్రిపూట ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను గుంటకల్ చేరడం జరిగింది. ఆ రకంగా గుంటకల్లో ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఒక కసాపురం ఆంజనేయ స్వామి దయ అనుకుంటాను నేను. కసాపురంలో ఆ రోజు మనం రూలింగ్ పార్టీలో ఉన్నాము. అప్పుడు మన గార్లింగప్ప గారి కూతురు నీలవతి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కసాపురం గ్రామం నుంచి నా దగ్గర కొంతమంది వచ్చినారు. వచ్చి కసాపురం గ్రామంలో మేము సర్పంచ్కి పోటీ ఎంపీటీసీ ఎలక్షన్స్కి పోటీ చేయాలనుకుంటున్నాము, కానీ మమ్మల్ని నామినేషన్ వేయించే పరిస్థితిలో తెలుగుదేశం వాళ్ళు లేరు, వాళ్ళకి భయపడి ఎవరు వేసే ప్రసక్తి లేదు అనే మాట నా దగ్గరికి తీసుకుని వచ్చినారు. ఎవరైతే పోటీ చేయాలనుకున్నారో వాళ్ళు వచ్చి నన్ను అడిగినారు. ఫస్ట్ అడిగితే నేను ఎందుకు అంత మనం రూలింగ్లో పెట్టుకుని మనం పోటీ చేయలేని పరిస్థితి ఏముంది, సరే ఎమ్మెల్యే గారినే గట్టిగా అడుగుదాంలే అని డిమాండ్ చేద్దామంటే వాళ్ళ దగ్గర కూడా పోయినాము. వాళ్ళు అదొక కసాపురంలో ఎందుకు ముందు నుంచి గలాట గ్రామం, అది వద్దులే వాళ్ళకే వదిలేసేయండి అనవసరంగా, ఎందుకంటే అప్పుడు కసాపురంలో ఎక్కువ మర్డర్స్ అవి ఇవి జరిగేవి, చాలా జరిగినాయి కూడా. అప్పటికే ఫ్రాక్షన్ ఉండింది కాబట్టి వీళ్ళు కూడా ఎంకరేజ్ చేయలేదు. వద్దులే ఎందుకు మళ్ళీ ఫ్రాక్షన్స్ ఏమైనా మొదలవుతాయో ఇట్లా అనే ఆలోచనతో, మంచి ఆలోచనతో చేసినట్టున్నారు. కానీ ఈ పక్క పోటీలో ఉండాలా, మనం రూలింగ్లో ఉండి పోటీ చేయకపోతే మనకి ఇబ్బంది అవుతుంది, పార్టీ సర్వైవల్ కష్టమవుతుంది అని నా దగ్గరికి కొంతమంది లీడర్స్ రావడము, నన్ను అడగడము జరిగింది. సరే నేను ఒకటే చెప్పిన, మీరు పోటీ చేయాలనుకుంటే పోయి నిలబడండి, మీ తరఫున వచ్చి నేను క్యాన్వాస్ చేస్తా ఉన్నా. సరే అప్పటికప్పుడు కొంత ఆర్థికంగా వాళ్ళకి సాయం చేసేసి పోటీలో పెట్టి నేనే ప్రచారానికి పోయినా. ఫస్ట్ అట్లా స్టార్ట్ అయింది. వాడు థంపింగ్ మెజార్టీతో గెలిచినాడు, దాదాపు 400 చిల్లర ఓట్లతో గెలిచినాడు అప్పుడు ఎంపీటీసీ. ఆడ టర్నింగ్ పాయింట్. సరే ఆడ ఎప్పుడైతే ఆ కసాపురం గ్రామంలో ఈ వ్యక్తి గెలిచినాడో అప్పటి నుంచి ఫలానా వెంకటరామరెడ్డి, కొనకండ్ల వెంకటరామరెడ్డి ఉన్నాడు, ఆయన దగ్గరికి పోతే మనకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, ఏదైనా పనులు చేసేదానికి. అప్పటికే శివరామన్ ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు అనుకుంటాను. అప్పటికే ఎక్స్ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. అప్పటికే నేను గుంటకల్కి ఎక్కువ వచ్చిపోయేవాడు, మాకు దగ్గర కాబట్టి, అంత 4-5 kilometers కాబట్టి కొనకండ్ల నుంచి వచ్చిపోయేవాడు నేను. అట్లా కూడా అటాచ్మెంట్ ఉన్నింది నాకు. సరే కొంచెం ఎప్పుడైతే ఆ కసాపురం ఇన్సిడెంట్ వల్ల నాకు కొంచెం ఆదరణ వచ్చింది ప్రజల నుంచి, నేనైతే బెటర్ అని. సో ఏదన్నా వస్తే అదే చెప్పినట్టు ఏదైనా ఆర్థిక సాయం, పెండిళ్ళు అంటేనే, గుళ్ళు అంటేనో, గోపురాలు అంటేనో ఏదో వచ్చి ఆర్థికంగా నా దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆ రకంగా అట్లే స్టెప్ బై స్టెప్ ఎమ్మెల్యే అయిపోయారా? అంటే ముందుకు రాజకీయాల్లో అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది. యాక్చువల్ నాకు శివరామన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కోసం పనిచేసినా, కానీ సాయి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాయి కోసం పనిచేసిన, నేను ఎమ్మెల్యే కావాలని నేను ఎప్పుడు కోసం కూడా అనుకోలేదు. నాకు మరి భగవంతుడు ఆ రూపంలో కసాపురం ఆంజనేయ స్వామి పంపించినాడు అనుకున్నాను. సరే అప్పుడు సీట్ ట్రై చేసినాం మేము కూడా. నెక్స్ట్ రాజశేఖర రెడ్డి అన్న ద్వారా తెచ్చుకోవాలని సీట్ కూడా ట్రై చేసినాం. ఎప్పుడు ఈయనకి టికెట్ ఇచ్చేటప్పుడు అప్పటికే పోయి రాజశేఖర రెడ్డి అన్నని అడిగితే, లేదులే వెంకట్రామ్, ఒక పక్క శివరామన్నకి ఎమ్మెల్సీ ఇస్తున్నాను,
సాయికి ఎమ్మెల్యే ఇస్తున్నాను, మరి ఇన్ని సీట్లు అంటే ఇబ్బంది అవుతుంది, నెక్స్ట్ పార్టీ వచ్చిన తర్వాత నీకు ఏదన్నా చేస్తామని అప్పుడు మన గుప్తాకి, మధుసూదన్ గుప్తాకి ఇవ్వడం మధుసూదన్ జరిగింది. మధుసూదన్ గుప్తాకి ఇవ్వడం జరిగింది. 9లో. సరే ఇంకా ఆయన పెద్ద అని చెప్పినాడు కదా అని మేము ఆయన బాటలో నడిచినప్పుడు సపోర్ట్ చేసి మధుసూదన్ గుప్తాకి మా వర్గాన్ని అంతా ఆయనకి సపోర్ట్ చేసి గెలిపించుకున్నాం. సో ఆ పాతది అట్లే ఉండింది. అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసు సెక్రటరీ అన్న అనుకోకుండా చనిపోవడము, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో జరిగిన పరిణామాల వల్ల కొత్త పార్టీ పెట్టడం, ఇవన్నీ జరిగినాయి. అప్పటికే నేను జగన్మోహన్ రెడ్డి గారితో నాకు కొంత సంబంధాలు ఉండేవి. ఎందుకంటే అక్కడ కూడా ఆంజనేయ స్వామి, ఈ ఆంజనేయ స్వామి ఇప్పుడు మనం ఊరు బయట ప్రతిష్ట చేసినాం కదా, ఆ ప్రతిష్ట కార్యక్రమానికి ఆయన్ని ఇన్వైట్ చేసేదానికి ఒక 15 సార్లు పోయింటాను. జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో లేరు అప్పుడు, పులివెందులకే ఎక్కువ వచ్చేవాడు. పులివెందుల్లో పోయి కలిసి రావాలన్నా మీరు అంటే అది స్టార్ట్ చేసినప్పటి నుంచి నెక్స్ట్ ఓపెనింగ్ మిమ్మల్ని పిలుస్తామని రెగ్యులర్గా ఆయనతో కాంటాక్ట్స్ అంతకుముందు కూడా ఉన్నాయి. చిన్నప్పుడు ఆ పిల్లోడు పెళ్లికి పోయినాము, తర్వాత రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా 2-3 సార్లు పరిచయాలు ఉన్నాయి. కానీ పెద్ద అప్పుడు ఇంకా చిన్నపిల్లోడు కాబట్టి మేము పెద్ద అంత ఇది లేదు. ఆ రకంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడము, పార్టీ పెట్టిన తర్వాత అన్న ఉన్నాడు కదా గుంటగల్లో, ఎవరికి మనకేం ఇబ్బంది లేదు, వెంకటరామన్ ఉన్నాడు చూడి, ఒకసారి వచ్చి కలిసిపోమన్నాడు. సరే ఇంక నేను ఆ రకంగా పోయి గారితో కలిసి అట్లా ప్రయాణం స్టార్ట్ అయింది. 14 మీకు తెలుసు కదా, 14 తక్కువ మెజార్టీతో పోయినాము. సరే 19లో తంపింగ్ మెజార్టీతో గెలిచినాం. దాదాపు 50,000 మెజార్టీ దాదాపుగా వచ్చింది. సరే ఇంకా మొన్న 5,000 అదే సేమ్ రిపీట్ అయింది. 14 ఏం రిపీట్ అయింది, ఇప్పుడు కూడా అదే రిపీట్ అయింది. 29లో ఏం రిపీట్ అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా. ఆయన సహకారంతో మేము కూడా నైరుతి రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతారా, వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే అవుతారా? నేనైతే జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పినాను, అన్నా నాకు తప్ప నేను ఎవరికి నాకు ఇంకా పోటీ చేసే శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి కాబట్టి నేనే ఉంటాను, ఈసారి పోటీలో బరిలో నేనే ఉంటానని కూడా చెప్పడం జరిగింది. 6 పదులు వయసు దాటితే ఇంకా రాజకీయాల నుంచి విరమించుకోవాలి, రాజకీయంగా మనం రిటైర్డ్ కావాలంటారు కదా, అందరికి 6 పదులు దాటిన రాజకీయంగా నిలబడాలి. అంటే ఇంకా నైరుతిది చిన్న వయసు, ఇంకా ఎక్స్పీరియన్స్ రావాలా, ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఎదగల్లా. సరే ఇంకా ఆ రోజు మరి అప్పటి వరకు నేను హెల్తీగా ఉంటాననే నమ్మకం, విశ్వాసం నాకు ఉంది కాబట్టి నేనే ఉండాలనే డిసైడ్ చేసినాను. మళ్ళీ ఇప్పుడు యాక్టివ్గా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటా ఉన్నాను. మీరు కూడా చూస్తూ ఉన్నారు, ఎక్కడ కూడా మనము తగ్గేది లేదు. సరే ముందుకు పోతా ఉన్నాం. మీరు అన్నట్లు వయసుతో సంబంధం లేదు. ఆ రకంగా లెక్కేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, మోడీ గారు కానీ అందరూ రాజకీయాల్లోనూ వయసు మీద పడిన వాళ్ళే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇదేమి వయసులో తక్కువ ఉన్న వాళ్ళు ఏం రాజకీయం చేయడం లేదు. మా నాయకుడు తప్ప, మా నాయకుడే ఇంకట్లా అనుకుంటే. వయసు మీద పడింది కాబట్టి అది డల్ అయిపోయినా వెంకటరామరెడ్డి, ఎందుకంటే గుంతకల్ పేరు చెప్తే అందరూ భయపడుతున్నారు. అందరూ కూడా ఎందుకు ఇంకా మీకే తెలియాలి ఎందుకంటే భయపడంటే ఇంక ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే జయరాము ఆయన చేసే కార్యక్రమాలు, ఆయన అనుచరులు చేస్తున్న వీరంగాలు అన్ని చూసి ఇక మరి అనవసరంగా మేము ఈయన్ని తెచ్చుకున్నాము, అన్నను గెలిపించుకోయిందంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు గుంటకల్ నియోజకవర్గం వచ్చేసి ఎప్పుడు ప్రశాంతతకు నిలయం. ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ యొక్క గుంతకల్ నియోజకవర్గం ఈరోజు పూర్తి స్థాయిలో మరి అన్ని రకాలుగా ఇది లేదనుకోకుండా జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు A to Z. అటువంటి కార్యక్రమాలన్నీ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోన మనం చూసాం. వీధికి సారాయి పెట్టడము, 24 hours లిక్కర్ అవైలబిలిటీ, కబ్జాలు, ఇవన్నీ రకరకాల అంశాలు కూడా ఇక్కడ పనిచేస్తుంటాయి. సరే ఆయన ఒకడే కాదు ఎమ్మెల్యే, ఆయన సోదరులు, ఆయన కొడుకు ఒకరు ఒక ఏరియా పంచుకొని వాళ్ళు మరి ఆ రకంగా ముందుకు పోతూ ఉన్నారు. వాళ్ళు అంటే వాళ్ళ సోదరులు, వాళ్ళ పిల్లోళ్ళు వాళ్ళు చేస్తుండే కార్యక్రమాలు ప్రజలకి నాకు తెలిసి ఏమప్ప మేము ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ పరిస్థితి నుంచి రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు కానీ అంటున్నారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది.
మీరున్నప్పుడు కూడా అదే చేశారు కదా. బామర్దినేమో గుత్తికి ఇచ్చారు, గుత్తికి బామర్దిని కట్టబెట్టారు, పామిడికి ఒకరిని ఇచ్చారు, గుంతకల్ అల్లుడికి ఇచ్చేశారు, అంతే కదా. చూడి రాజకీయాల్లో నేను ఒకటి చెప్తాను. ఆ, మొదటిగా నేనున్నాను. ఆ, మొదటిగా కేవలము సమాచారాన్ని అక్కడ ఒకవేళ నేను అందుబాటులో లేకపోతే అక్కడ ఏదైనా ఇష్యూస్ జరిగితే నా నోటీసుకు తీసుకుని వచ్చేదానికే వాళ్ళని ఉంచున్నాను. ఇన్ఛార్జ్లని నేను ఎప్పుడూ వాళ్ళని పెద్దగా ప్రకటించింది ఏం లేదు. ప్రజలు ఆ రకంగా మ్యానిపులేట్ చేసుకున్నారు, అట్లా అనుకున్నారు. కానీ వాళ్ళందరినీ కూడా 2 సంవత్సరాల ముందు శ్రీనివాసరెడ్డిని కూడా దూరం పెట్టడం జరిగింది. తర్వాత రూపేష్ రెడ్డి గారిని పక్కన పెట్టడం జరిగింది. ఇంకా కొడుకు అల్లుడు ఇంట్లోనే ఉన్నప్పుడు, నేను లేనప్పుడు ఎవరు అటెండ్ అవుతారు? ఏదైనా కార్యక్రమాల్లో ఫోను మంచో చెడ్డో, ఇంకా రాజకీయంలో అంటే సర్వీసే కూతురు కదా. అల్లుడు. కూతురు అల్లుడు సర్వీస్ మోటివ్లో చేసినారు వాళ్ళు కూడా. అంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే దాంట్లో తప్పులేదు. ఎవరు లేకుండా రాజకీయాలు చేయడం అనేది ఇట్ ఈస్ హైలీ సరే, గుంతకల్ ప్రజలు ఏమనుకుంటున్నారంటే మనం 2029 వరకు వేచి చూద్దామన్నా.